ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అర్ధరాత్రి 11 నెలల బాలుడిని దుండగులు అపహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి జంపన్న దుర్గా దంపతులు బతుకుతెరువు కోసం వచ్చారు. రాత్రి సమయంలో పాలు తాగి పడుకున్న బాలుడు అర్ధరాత్రి కనిపించలేదు. దాంతో చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పాలన జయమ్మ కాలనీ నుంచి వచ్చారా? మీకు ఎవరికన్నా గొడవలు ఏమైనా ఉన్నాయా? లేదండి, వచ్చి వారం రోజులు సత్తుపల్లి నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది. అంతే, గొడవలు గిట్ట ఏమి లేవండి. ఇప్పుడు ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారు? మీది ఎక్కడ? మధ్యలో బండ పెట్టుకున్నామని, బండ పెట్టుకున్నాక అవతల వైపు పాలు ఇద్దామని అవతల వైపు బండ పెట్టాను. అవతల వైపు బండ పెట్టి పాలు ఇచ్చుకుంటే బాబు అట్టే పండుకుని చేయి మీద పండుకున్నాడు. చేయి పైన పెట్టుకుంటూ పండుకోడు, అసలు చేయి మీదే పండుకుంటాడు. వెళ్ళని దుప్పటి కప్పిన చుట్టుకొని పండుకున్నాడు. దుప్పటి చుట్టూ తిప్పుకొని పండుకున్నా. అది పండుకుని ఆయన పండుకుని నేను పండుకుని, మా ఆయన 12 ఫోన్ చూస్తూనే ఉంది. చూసి మా ఆయన పండుకుండు. అట్లా పండుకున్నాక ఇక ఒక అర్ధగంట అయింది. లేదు, చూసిన పిల్లగాళ్ళు లేడు. ఒకటైతే ఉంటాయో పిల్లగాళ్ళు లేడు. చూస్తే బాగా పిల్లగాళ్ళు లేడు, బాగా లేడు అంటే మా ఆయన లేచిండు. మొత్తం ఇల్లు మొత్తం దొలని తుప్పటమో ఆడ జరిగి ఉన్నది. కొంచెం మొత్తం చూసిన ఇల్లు గిట్ట మొత్తం చూసి ఎక్కడ కనపడలేదు. జయమ్మ కాలనీ.